వాలంటీర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, మంత్రులు చెబుతున్న అబద్ధాల వల్లనే తీవ్రమైన మానసిక ఆందోళనకు గురైన ఓ వాలంటీర్ సోదరి అసువులు బాసిందని, ఇది ముమ్మాటికి కూటమి ప్రభుత్వ హత్య అని ఏపీ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్స్ యూనియన్ ఏఐటీయూసీ విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి బుగతా అశోక్ ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్ రంగరాజు, యూనియన్ జిల్లా కన్వీనర్ రవీంద్ర, కో కన్వీనర్లు ఆదిత్య, అచ్యుత కుమారి, బాలు, మణికంఠ, సురేష్, విజయనగరం జిల్లా వ్యాప్తంగా వార్డు గ్రామ సచివాలయాల వాలంటీర్లు పాల్గొన్నారు. కానీ ఇది గవర్నమెంట్ సెక్టార్ నుంచి వచ్చినటువంటి, నేను గవర్నమెంట్ సెక్టార్ నుంచి జీతం పొందుతున్న వాలంటీర్ అని చెప్పుకునేటువంటి గొప్ప ఉద్యోగం. 5,000 రూపాయల జీతం కాదు ఇక్కడ. 5,000 రూపాయల జీతం తర్వాత ఆ జీతాన్ని పెంచమని మనమే పోరాటం చేస్తాం, ఆ జీతాన్ని పెంచమని. కాబట్టి ఇవాళ ప్రభుత్వ సెక్టార్ నుంచి గవర్నమెంట్ సెక్టార్ నుంచి మీ బ్యాంకు ఖాతాల ద్వారా మనం తగ్గించుకోవద్దా, మనకు వద్దా, ఆ జాబ్ కావాలనేటువంటి ఆలోచన లేదా ఎవరికైనా? కనీసం మీ అందరికీ ఇప్పటికైనా ఉన్న వాళ్ళందరికీ చలనం. ఇదో మన సోదరి చనిపోయింది. అధికారంలోకి వస్తే మీకు 10,000 జీతం ఇస్తామని చెప్పారు, మీకు ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తామని సరే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చిన ప్రకారమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన మాకు 7 నెలలు అయినా జీతాలు పడలేదు. సరికదా ఉన్ని జీతాలు 5,000 వేయలేదు సరికదా. మరి జీతాలు పెంచుతామని మాట కూడా ఏమి మా గురించి ప్రసక్తి ఎత్తట్లేదు ప్రభుత్వం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా దయతలిచి వాలంటీర్ల గురించి దయచేసి మీరు ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టి మాకు ఉద్యోగ భద్రత మాకు ఇస్తారన్న, పాత బకాయిలు ఇస్తారని మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. మొన్న ఇదే విషయం కింద అదే మంత్రిమండలి సమావేశంలో దోల వీరాంజనేయ స్వామి గారు, అంటే ఈ గ్రామవాడ వాలంటీర్కి అతను మంత్రి గారు, ఆ మంత్రి గారు ఏంటంటే వాలంటీర్ వ్యవస్థే లేదు, ఈ వ్యవస్థకి రెన్యువల్ లేదు.